శ్రీరామనవమి అనంటే రామచంద్రమూర్తి అవతరించినటువంటి రోజుగా ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఆనాడు అవతారోత్సవాన్ని జరుపుకుంటుంది. భద్రాచలంలో రామావతారోత్సవంతో పాటుగా శ్రీరామ కళ్యాణోత్సవం కూడా జరుపుకోవడం అనేటువంటిది అది భద్రాచలానికే ప్రత్యేకం. ఈనాడు శ్రీరామనవమి నాడు ఎక్కడైనా కళ్యాణం జరుపుతున్నారు అంటే దానికి ఆదర్శం ఏమిటి, దానికి ఆదర్శం ఏది అనంటే భద్రాచల క్షేత్రమే. ఈ భద్రాచల క్షేత్రాన్ని ఆదర్శంగా ఉంచుకొని అన్ని చోట్లల్లో కళ్యాణం చేస్తున్నారు. భక్త రామదాసు గారు ఇక్కడ ఈ శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి ఏర్పాటు చేశారు. పురుషోత్తమ సంహిత అనేటువంటి పాంచరాత్రాగమ గ్రంథంలో యస్య అవతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అంటూ ఆ పాంచరాత్ర సంహిత చెబుతున్నది. ఏ దైవము ఏనాడైతే అవతరిస్తుందో అవతరించినటువంటి రోజున కళ్యాణం చేయాలి అనేటువంటి వాక్యం అది. రామచంద్రమూర్తి అవతరించినటువంటి ఈ రోజున ఈ సమయంలో పైగా యస్యావతార సమయే అన్నారు, యస్యావతార దివసే అనలా, యస్యావతార సమయే. యస్యావతార దివసే అంటే ఈరోజు ఎప్పుడు కళ్యాణం చేసినా అంటే మొత్తం మీద పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా కళ్యాణం చేయొచ్చు యస్యావతార దివసే అంటే. కానీ అక్కడ ఆ వాక్యం యస్యావతార సమయే అన్నారు. రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం సరిగ్గా మధ్యాహ్నే కర్కటే లగ్నే వాక్పత విందునా సహా అని వాల్మీకి మహర్షి చెప్తారు. రామచంద్రమూర్తి మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో అవతరించాడు కనుక ఈ సమయంలోనే కళ్యాణం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని భక్త రామదాసు గారు చేసి సరిగ్గా ఈ ప్రాతకాలంలో మనం సరిగ్గా ఈ సమయంలో కళ్యాణాన్ని ప్రారంభించుకొని ముహూర్త సమయానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిల్ లగ్నంలో చక్కగా మనం కళ్యాణాన్ని నెరవేర్చుకుంటాం.